బెంగాల్లో స్టార్ట్ అయ్యి మోంతా తుఫాను మన ఆంధ్రప్రదేశ్ తీర ఒడ్డున చాలా వరకు కోస్టల్ ఏరియాస్ కాకుండానే రాయలసీమ జిల్లాల్లో కూడా వాన అనేది రావడం అనేది జరిగిందనమాట. దాదాపు ఒక వారం పైనే పిల్లలకి లీవులు అనేది ప్రకటించడం అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే లీవులు అనేది ప్రకటించారో పిల్లలందరికీ తుఫాన్ అనేది వెళ్ళిపోయిందనమాట. కాకపోతే దీని ఎఫెక్ట్ కొన్ని ప్రదేశాల్లో చాలా ఎక్కువ అనేది ఇంపాక్ట్ అయిందనమాట. అయినప్పటికీ కూడా ఈ తుఫాన్ని ఓవర్కమ్ అనేది చేయడం జరిగింది. గవర్నమెంట్ మంచి మెజర్స్ అయితే తీసుకోవడం అనేది జరిగిందనమాట. ట్రై బెస్ట్ ఏమవుతుందో ముందర అయితే చూద్దాము. ఇప్పుడు ఒక్క విషయం అయితే నేను మీకు చెప్పాలనుకుంటాను ఏమంటే, ఎప్పుడైనా సరే గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కానీ ఆ తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని బ్లేమ్ చేయడం కాదు. ఎప్పుడైనా సరే మీ వంతు మీరు కృషి చేసి ఏ విపత్తుకైనా కూడా సరే మీరు రెడీగా అనేది ఉండండి అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో గవర్నమెంట్ 8 కోట్ల జనాభా, దాదాపు దగ్గర మన మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా 8 కోట్ల మందికి ఎంత అనేది సెక్యూరిటీ అనేది కల్పించడం అనేది చేస్తుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా, అపోజిషన్ గవర్నమెంట్ అయినా, రూలింగ్ గవర్నమెంట్ అయినా. అందుకు నేనేం చెప్పాలనుకుంటున్నాను అయితే, ప్రతి ఒక్కరూ మీ యొక్క జాగ్రత్తలు అయితే మీరైతే దగ్గరుండి మరీ తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలది కానీ, మీ భార్య బిడ్డలది కానీ, మీ తల్లిదండ్రులది కానీ ప్రతి ఒక్కరి జాగ్రత్త మీరే అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. లైఫ్ అనేది చాలా మంచిగా లీడ్ చేయొచ్చు. మీకు కొన్ని స్కిల్స్ అనేది పెరగడం అనేది జరుగుతుంది అన్నమాట.